మాత్రం కొందరు వారికే పరిమితం ఎందుకు అయ్యావని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా నువ్వు అందరు వాడు కాదు. మరి ముఖ్యంగా దళిత సమాజానికి నువ్వు సంబంధించిన వాడివి కాదు. నువ్వెప్పుడు అధికారంలోకి వచ్చినా, నువ్వెప్పుడు నీ చేతిలోకి చట్టాన్ని అమలుపరిచే అధికారం నీ చేతిలోకి వచ్చినా నువ్వు దళితులను అణగదొక్కావు, దళితుల యొక్క జీవితాలని చిన్నాభిన్నం చేశావు. ఎవరైనా సరే, ఏ ప్రజా పరిపాలకుడైనా సరే అధికారాన్ని చేసే అవకాశం వచ్చినప్పుడు వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నించారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల యొక్క జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తేవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. విద్యారంగం, వైద్య రంగం, ఈ రెండు రంగాల్లో మార్పులు చేయటం ద్వారా పూర్తిగా వారి యొక్క జీవన విధానాన్ని మార్చాలని చూశాడు. మీరేం చేశారు? పాతాళానికి దళితుల యొక్క విద్యని తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలన్నిటినీ, చరిత్రాత్మకమైన వారు తీసుకొచ్చినటువంటి మార్పులను పూర్తిగా ఆపేశారు. దళితుల యొక్క విద్యని కాలరాసేశారు. ఏ ఒక్క పథకం ఈ రోజున అమల్లో లేదు. ఆ విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నాడు నేడు పేరుతో స్కూళ్లను ఆధునీకరించిన కార్యక్రమం కావచ్చు, వేలాది కోట్ల రూపాయలు ఈ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. దానిలో ప్రధానంగా లబ్ధిదారులు దళితులు. ఈ రోజున నీ పరిపాలన పథకాలు లేవు కాబట్టి నువ్వు కొందరు వాడివి అని అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీకు మా మీద ఏ రోజు ప్రేమ లేదు. అంబేద్కర్ అందరివాడని ప్రకటించిన మీరు రాష్ట్ర రాజధాని అయిన విజయవాడలో నడిబొడ్డులో 400 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నిర్మించిన స్మృతి వనాన్ని ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు సందర్శించలేదని ప్రశ్నిస్తుంది. సందర్శించకపోగా అంటే మీరు ఆ విగ్రహం ముందు నుంచే ఆగస్టు 15న అక్కడికే వెళ్తారు, ఆ రోడ్లో తిరుగుతూ ఉంటారు, అక్కడ పిచ్చి మొక్కలు వస్తాయి, మీరు పట్టించుకోరు. చిన్న చిన్న పనులు, టోటల్ ప్రాజెక్టులు ఇంకా మిగిలి ఉన్నాయి, ఈ రోజు వరకు మీరు పూర్తి చేయలేదు. మీరు ఎలా అంబేద్కర్ మహాశయుడి గురించి మాట్లాడే హక్కు, మాట్లాడే స్థైర్యం చంద్రబాబు నాయుడికి లేదు. చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి. ఆయన భావాజలంలోనే దళిత వ్యతిరేక భావాజలం ఉంది అనేది జగమెరిగిన సత్యం. చరిత్ర పుటల్లో ఎప్పుడైనా చూడొచ్చు మనం. ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళింది రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి స్థానంలో కాదండి. ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళింది ప్రజలచే ఎన్నుకోబడిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం నిర్మించినటువంటి స్మృతి వన ప్రారంభోత్సవం జరిపించిన పిదప ఆ విగ్రహావిష్కరణ చేసిన వ్యక్తి ఎవరు, ఎవరి హయాంలో జరిగిందని నమూనాలు ఉండవా? ఆ పేరుని ఈ రోజున నీకు ఒక వీడియో చూపిస్తాను మిత్రులారా. రాష్ట్రం అంతా చూడాలి, చంద్రబాబు నాయుడిని నిజ స్వరూపం చూడాలి, చంద్రబాబు నాయుడికి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్న గౌరవం ఏంటో చూడాలి. దీనికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు లేదా వాళ్ళ పొత్తులతో ఉన్న బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఈ సంఘటనకి ఏమి సమాధానం చెబుతుందో చెప్పండి. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అంత ధైర్యంతో మీరు ముట్టుకోగలిగారు? అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది, పాదాల దగ్గర ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసి ప్రారంభోత్సవం ఎవరి హయాంలో జరిగింది, ఎవరు నిర్మించారనే చరిత్ర పుటల్లో ఉండాలి. కాబట్టి ఏ విగ్రహావిష్కరణ దగ్గరైనా రాయి ఉంటుంది, ఆ రాయి మీద ఆనాటి ముఖ్య అతిథి గారి యొక్క పేరు ఉంటుంది. 400 కోట్ల రూపాయలతో నిర్మించిన విగ్రహానికి సంబంధించిన దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని మీరు తొలగించేశారే. దీన్ని ఏమందాం? బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం కాదా? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించడం కాదా? నీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉందనేది జగమెరిగిన సత్యమే.
కానీ పేర్లు కూడా తీసేసే అంత కోపం నీకుందా అనేది ఈ రోజున ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, ప్రతిరోజు విగ్రహం చుట్టూ తిరిగే నువ్వు ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళకపోవటం అనేది నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ని నీ మనసులో నీ భావాజలంలో అంటరానితనాన్ని నువ్వు చూపిస్తున్నావని చెబుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నిర్ద్వందమైన వైఖరి, ఇది నిరంకుశత్వ వైఖరి. నీ ఎత్తుగడలతో కుయుక్తులతో కుట్రలతో ఈరోజు నువ్వు దళిత కుటుంబాన్ని పరామర్శించి ఆ దళిత కుటుంబానికి సంబంధించిన బాగోగులు అడిగే నీవు ఓ అమ్మఒడి లబ్ధిదారు ఇంటికి ఏ రోజైనా వెళ్ళావా? ఓ చేయూత లబ్ధిదారు అమ్మ చెల్లి ఇంటికి వెళ్ళావా? ఆ ఇంట్లో ఎలా కుదేలైపోయినాయి నీకు తెలుసా? మా ఆడబిడ్డలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,75,000 కోట్ల రూపాయలు విలువ చేసే డీబీటీ సిస్టంలో మా వాటా సరిగ్గా 69,598.67 కోట్లు. కేవలం దళితులకు ఇచ్చిన డబ్బులు 69,598.67 కోట్లు. మొత్తం డీబీటీ సిస్టమ్ ద్వారా 2,75,000 కోట్లు ప్రజలకు ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్రజలలో ఉన్న దళితుల వాటా 69,598 కోట్ల రూపాయల డబ్బులను ఈ ఆంధ్ర రాష్ట్రంలోని దళిత ఆడబిడ్డలకు దళిత పేదవాళ్లకు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ రోజున కెమెరాలు పెట్టుకొని చొక్కాకేమో మైక్రోఫోన్ పెట్టుకొని నువ్వు ఆ మాట్లాడే వ్యక్తి తప్పించి ఎవ్వరు పరిగణలోకి రాకుండా నీ బ్లాక్ కమాండాలతో నువ్వు కట్టుదిట్టమైన భద్రత పెట్టుకుని ఇద్దరే మాట్లాడుతున్నారా? ఏమండి, గ్రామసభ పెట్టండి, ఒక గ్రామసభ పెట్టి మీరు అక్కడికి వెళ్ళండి, నా హయాంలో నేనేం చేస్తున్నాను మీరు చెప్పండి అక్కడ. లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దళితులకు ఏం జరిగిందో లెక్కలు తీద్దామంటే అది తీద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో ఎన్ని కోట్ల రూపాయలు దళితులకు అందినాయో, దళిత సమాజానికి అందినాయో ఈ రోజున మీ ముందు మేము ఆవిష్కరిస్తాం. ప్రియమిత్రులారా, సామాన్యమైన అభివృద్ధి కాదు, దళితుల యొక్క జీవనంలో మార్పులు వచ్చినాయి, కొనుగోలు శక్తి పెరిగింది, చక్కగా ఇంట్లో వస్తువులు కొనుక్కునే పరిస్థితికి వచ్చారు. ఇక వెంటనే మొదలుపెట్టారు అది జరగకూడదు, దళితులు బాగుపడకూడదు, దళితులకు కొనుగోలు శక్తి రాకూడదు, దళితుల్లో ఎలాంటి మార్పులు రాకూడదు. అది చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వ్యవహార శైలి. అంటే నేను ఫస్ట్లోనే చెప్పాను, నారా చంద్రబాబు నాయుడు గారు దళిత వ్యతిరేకి అనేది సుస్పష్టం. ఎందుకు చెబుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో దళితుల పైన ఆయనే కామెంట్ చేశాడు, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నాడు. ఇంకంతకన్నా ఆయన సిద్ధాంతం ఏమని మనం చెప్పొచ్చండి? స్థూలంగా చంద్రబాబు నాయుడు అనేవాడు దళితుల్లో పుట్టిన వాళ్ళందరూ తక్కువ వాళ్ళనే ఫీలింగ్ అని చెప్పేశాడు. అంటే తక్కువ జాతిలో ఎవరైనా పుట్టాలా అని కోరుకుంటారా అన్న ముఖ్యమంత్రి మమ్మల్ని ఎలా పరిపాలిస్తాడో మాకు అర్థం కాదా? నువ్వెన్ని కపట నాటకాలు వేసినా, ఎన్ని సినిమా షూటింగ్లు పెట్టినా, ఎంతమందితో నువ్వు ప్రచారం చేయించుకున్నా, నీకు అనుకూల మీడియాలో పుంకాలుగా రాయించుకున్నా, నువ్వు కొత్త వేషాన్ని వేసుకొని వచ్చినా నువ్వు మాత్రం పాత సీసాయే, నువ్వేమీ మారలేదు, నువ్వే మారే ప్రసక్తి లేదు. ఈ రోజున నీకు 74 ఏళ్ల వయసులో నువ్వు మారుతావంటే ఎవరు నమ్ముతారు? ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్గానే. నువ్వేమో దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా నువ్వంటే, ఆనాటి నీ కేబినెట్ మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి దళితులకి శుభ్రంగా ఉండరు, దళితుల దగ్గర వాసన వస్తుంది, మీకు చదువుకోవటం రాదు అని స్వయాన ఓ రాష్ట్ర మంత్రి అయితే, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ మాట అన్న మంత్రి ఎవడైనా ఆయన క్యాబినెట్లో ఉంటే క్షణంలో డిస్మిస్ చేసి పడేసేవాడు. నువ్వెందుకు ఆదినారాయణ రెడ్డిని ఆ రోజున డిస్మిస్ చేయలేదని అడుగుతాం వైఎస్ఆర్ పార్టీ. తదుపరి చింతమనేని ప్రభాకర్ అనే అతను బహిరంగంగా వీడియోలు వచ్చినాయి. మిత్రులారా, మీకెందుకు నా రాజకీయాలు? మీరు దళితులరా, రాజకీయ ఇతర పుట్టల్లో ఉండాలి కాబట్టి ఏ విగ్రహావిష్కరణ దగ్గరైనా రాయి ఉంటుంది, ఆ రాయి మీద ఆనాటి ముఖ్య అతిథి గారి యొక్క పేరు ఉంటుంది. 400 కోట్ల రూపాయలతో నిర్మించిన విగ్రహానికి సంబంధించిన దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని మీరు తొలగించేశారే, దీన్ని ఏమందాం? బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం కాదా? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించడం కాదా? నీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉందనేది జగమెరిగిన సత్యమే, కానీ పేర్లు కూడా తీసేసే అంత కోపం నీకుందనేది ఈ రోజున ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, ప్రతిరోజు విగ్రహం చుట్టూ తిరిగే నువ్వు ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళకపోవటం అనేది నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ని
నీ మనసులో నీ భావాజలంలో అంటరానితనాన్ని నువ్వు చూపిస్తున్నావని చెబుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నిర్ద్వందమైన వైఖరి, ఇది నిరంకుశత్వ వైఖరి. నీ ఎత్తుగడలతో, కుయుక్తులతో, కుట్రలతో ఈరోజు నువ్వు దళిత కుటుంబాన్ని పరామర్శించి ఆ దళిత కుటుంబానికి సంబంధించిన బాగోగులు అడిగే నీవు ఓ అమ్మఒడి లబ్ధిదారు ఇంటికి ఏ రోజైనా వెళ్ళావా? ఓ చేయూత లబ్ధిదారు అమ్మ చెల్లి ఇంటికి వెళ్ళావా? ఆ ఇంట్లో ఎలా కుదేలైపోయినాయి నీకు తెలుసా? మా ఆడబిడ్డలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,75,000 కోట్ల రూపాయలు విలువ చేసే డీబీటీ సిస్టంలో మా వాటా సరిగ్గా 69,598.67 కోట్లు. కేవలం దళితులకు ఇచ్చిన డబ్బులు 69,598.67 కోట్లు. మొత్తం డీబీటీ సిస్టమ్ ద్వారా 2,75,000 కోట్లు ప్రజలకు ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్రజలలో ఉన్న దళితుల వాటా 69,598 కోట్ల రూపాయల డబ్బులను ఈ ఆంధ్ర రాష్ట్రంలోని దళిత ఆడబిడ్డలకు, దళిత పేదవాళ్లకు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ రోజున కెమెరాలు పెట్టుకొని, చొక్కాకేమో మైక్రోఫోన్ పెట్టుకొని, నువ్వు ఆ మాట్లాడే వ్యక్తి తప్పించి ఎవ్వరు పరిగణలోకి రాకుండా నీ బ్లాక్ కమాండాలతో నువ్వు కట్టుదిట్టమైన భద్రత పెట్టుకుని ఇద్దరే మాట్లాడుతున్నారా? ఏమండి, గ్రామసభ పెట్టండి, ఒక గ్రామసభ పెట్టి మీరు అక్కడికి వెళ్ళండి, నా హయాంలో నేనేం చేస్తున్నాను మీరు చెప్పండి అక్కడ. లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దళితులకు ఏం జరిగిందో లెక్కలు తెద్దామంటే అది తెద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో ఎన్ని కోట్ల రూపాయలు దళితులకు అందినాయో, దళిత సమాజానికి అందినాయో ఈ రోజున మీ ముందు మేము ఆవిష్కరిస్తాం. ప్రియమిత్రులారా, సామాన్యమైన అభివృద్ధి కాదు, దళితుల యొక్క జీవనంలో మార్పులు వచ్చినాయి, కొనుగోలు శక్తి పెరిగింది, చక్కగా ఇంట్లో వస్తువులు కొనుక్కునే పరిస్థితికి వచ్చారు. ఇక వెంటనే మొదలుపెట్టారు అది జరగకూడదు, దళితులు బాగుపడకూడదు, దళితులకు కొనుగోలు శక్తి రాకూడదు, దళితుల్లో ఎలాంటి మార్పులు రాకూడదు. అది చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వ్యవహార శైలి. అంటే నేను ఫస్ట్లోనే చెప్పాను, నారా చంద్రబాబు నాయుడు గారు దళిత వ్యతిరేకి అనేది సుస్పష్టం. ఎందుకు చెబుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో దళితుల పైన ఆయనే కామెంట్ చేశాడు, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నాడు. ఇంకంతకన్నా ఆయన సిద్ధాంతం ఏమని మనం చెప్పొచ్చండి? స్థూలంగా చంద్రబాబు నాయుడు అనేవాడు దళితుల్లో పుట్టిన వాళ్ళందరూ తక్కువ వాళ్ళనే ఫీలింగ్ అని చెప్పేశాడు. అంటే తక్కువ జాతిలో ఎవరైనా పుట్టాలా అని కోరుకుంటారా అన్న ముఖ్యమంత్రి మమ్మల్ని ఎలా పరిపాలిస్తాడో మాకు అర్థం కాదా? నువ్వెన్ని కపట నాటకాలు వేసినా, ఎన్ని సినిమా షూటింగ్లు పెట్టినా, ఎంతమందితో నువ్వు ప్రచారం చేయించుకున్నా, నీకు అనుకూల మీడియాలో పుంకాలుగా రాయించుకున్నా, నువ్వు కొత్త వేషాన్ని వేసుకొని వచ్చినా నువ్వు మాత్రం పాత సీసాయే, నువ్వేమీ మారలేదు, నువ్వే మారే ప్రసక్తి లేదు. ఈ రోజున నీకు 74 ఏళ్ల వయసులో నువ్వు మారుతావంటే ఎవరు నమ్ముతారు? ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్గానే. నువ్వేమో దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా నువ్వంటే, ఆనాటి నీ కేబినెట్ మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి దళితులకి శుభ్రంగా ఉండరు, దళితుల దగ్గర వాసన వస్తుంది, మీకు చదువుకోవటం రాదు అని స్వయాన ఓ రాష్ట్ర మంత్రి అయితే, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ మాట అన్న మంత్రి ఎవడైనా ఆయన క్యాబినెట్లో ఉంటే క్షణంలో డిస్మిస్ చేసి పడేసేవాడు. నువ్వెందుకు ఆదినారాయణ రెడ్డిని ఆ రోజున డిస్మిస్ చేయలేదని అడుగుతున్న వైఎస్ఆర్ పార్టీ. తదుపరి చింతమనేని ప్రభాకర్ అని అతను బహిరంగంగా వీడియోలు వచ్చినాయి. మిత్రులారా, మీకెందుకురా రాజకీయాలు? మీరు దళితులరా, రాజకీయాలు చేస్తే మేం చేయాలి, మాకు పదవులు మేమే చేయాలని విర్రమీగుతూ మాట్లాడితే దళితులను ఉద్దేశించి బహిరంగ సభలో నువ్వేమైనా చర్య తీసుకున్నావా? ఆ రోజు ఆయన నీ పార్టీ విప్పు కదా, కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేసావా? లేదు కదా. అంతేలే, రాజు ముందు ప్రధానమైన నాయకుడే దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నీ కింద వాళ్ళు ఏం చెప్తారు? అదే వల్లి వేశారని ఈ సందర్భంగానేమో చెప్తూ. ప్రియమిత్రులారా, ఈ రోజున స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంలు కానివ్వండి, అమ్మఒడి పథకం కానివ్వండి, అంటే విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఓ సంపూర్ణమైన మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అమ్మఒడి పథకం ద్వారా తల్లులకు 15,000 రూపాయలు ఇస్తూ, ఆ తల్లులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బుల విషయంలో కొదవ కాకూడదని, వాళ్ళు వెనకబడకూడదని
వాళ్ళ పిల్లలందరినీ చదివించుకోవాలని ఆర్థిక పరపతి కోసం, ఆర్థిక స్తోమత కోసం ఆ తల్లికి 15,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నవాడు. దాన్ని ఈ రోజున నువ్వు తల్లికి వందనం పేరు చెప్పావు, దగా చేసావు, మోసం చేసావు. ఈ రోజు వరకు ఒక్క రూపాయి ఈ రాష్ట్రంలో తల్లులకు ఇవ్వలేదు. ఇది కదా మోసం అంటే. నీ అంటరాని తనాన్ని ఒకచోట కాదు, ప్రియమిత్రులారా, మీకు ఈరోజు మేము చెబుతున్నాం. రాజధాని ప్రాంతంలో, ఆయన అత్యధికంగా ప్రేమిస్తున్న రాజధాని ప్రాంతంలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఆ రోజు మీరు కోర్టుకెళ్ళి అఫీషియల్గా ప్రభుత్వం మీద మీరు వేసిన వ్యాజ్యంలో ఏం పదం వాడారండి? కోర్టుకి ఇచ్చిన నోట్లో అక్కడ కనుక దళితులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఇళ్ల పట్టాలు ఇస్తే జియోగ్రఫికల్ డెమోగ్రఫికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందట. అంటే సామాజిక అసమతుల్యత వస్తుంది అని ప్రకటించేశారు. అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారి నివాసం ఇప్పుడు ఆయన కట్టుకుంటున్నటువంటి 5 ఎకరాల భూమి ప్రదేశం పక్కనున్న ఏ ఒక్క దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు ఉండటానికి వీలు లేదని చెప్పేశారు. ఎందుకు నువ్వు ఈరోజు వరకు ఆ ఇళ్ల పట్టాలని ఈరోజు రద్దు చేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? అంటే నీ అణువణువున, నీ భావాజలం, నీ పరిపాలన, నీ సంస్కరణ స్థూలంగా నువ్వు దళిత వ్యతిరేకివి అని చెప్పడానికి కుంపాలుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒక్క అమ్మఒడి పథకానికే ప్రేమిత్రులారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఒక్క అమ్మఒడి పథకానికే 8,84,131 కోట్ల రూపాయలు ఈ రోజున 8,84,131 మంది తల్లులకు సహాయం జరిగింది. 15,000 చొప్పున వాళ్ళందరికీ డబ్బులు ఇస్తే 5,335.7 కోట్ల రూపాయలు ఖర్చు అయింది 5 సంవత్సరాల పరిపాలనలో. ఓన్లీ దళితులకు ఇచ్చిన డబ్బులు. నేను మళ్ళీ అమ్మఒడి పథకం మొత్తానికి ఆయన ఖర్చు గురించి చెప్పడం లేదు. వసతి దీవెన కింద 834 కోట్లు దళిత తల్లులకు పంచడం జరిగింది. విద్యా దీవెన కింద 2,081 కోట్ల రూపాయలు పంచడం జరిగింది. ఇలా పోటీ పడమని చెప్పి అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి మాకు సిద్ధాంతపరమైన వైరుధ్యం ఉంది. ఏ ఒక్క రోజు కూడా నువ్వు దళిత సమాజాన్ని ఆదుకోవడానికి కానీ, దళితులను ప్రేమించడానికి కానీ, వాళ్ళని ఉద్ధరించడానికి కానీ ఏ ఒక్క రోజు నువ్వు ప్రయత్నం చేయలేదు. మేము అడుగుతుంది ఏంటంటే, మేము ప్రేమను అనుభవించాం, పరిపాలన అనుభవించాం, లబ్ధి పొందాం. మా ఇళ్లలోకి టీవీలు వచ్చినాయి, మా ఇళ్లలోకి ఫ్రిడ్జ్లు వచ్చింది, మా ఇంట్లోకి స్కూటర్ వచ్చింది, మా బిడ్డలు విదేశాల్లో చదువుకునేంత స్తోమత వచ్చింది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అనేది మా వాదం. పోనీ అంతకన్నా నేను దళితులకు చేశానని మీరు అనుకున్నట్లయితే, మీరు చెప్తున్నట్టే చెప్పమని అడుగుతుంది వైఎస్ఆర్ పార్టీ. మీరు ఏం చేశారో, ఎలా చేశారో, ఎంతమందికి ఏమేం పంచారో చెప్పండి. ఏ ఒక్క రోజు కూడా మేలు చేసిన కార్యక్రమం లేని ఈ దురదృష్టకరమైన పరిపాలనలో బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులర్పించడం అంటే దళిత జాతిని హక్కును పెట్టుకొని ప్రేమించటమని, దళితులకు అండగా ఉండటమని. కానీ మీరు రోజు ఇదిగో నా పక్కన కూర్చున్న నా సోదరుడిని మీరు కొన్ని నెలల పాటు చిత్రహింసలు పెట్టి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మొదట్లోనూ హింసించావు, మళ్ళీ ఇప్పుడు హింసించావు. అంటే ఓ సామాన్యమైన కుటుంబంలో పుట్టిన నందిగం సురేష్ గారు ఎంపీ స్థాయికి ఎదగటానికి నీ మనసు ఒప్పుకోవటం లేదని అర్థమైపోయింది. అంటే నాయకత్వాలను పెంచటం, నాయకత్వాలు తీసుకురావటం, దళిత సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాన్ని చేయటం అంటే ఇదిగో నందిగం సురేష్ని ఎంపీని చేయటం లాగుంటుంది. మేమేం అడగటంలా. నీ 40 సంవత్సరాల కాలంలో, నీ రాజకీయ ప్రయాణంలో ఇప్పటికి 20 సంవత్సరాలు, రేపు మొత్తం కలిపితే 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, 35 సంవత్సరాలు నువ్వు అధికారికంగా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొని ప్రభుత్వంచే ఉంటున్న నువ్వు ఏం చేశావు? ఎంతమంది దళిత నాయకులను పార్లమెంటుకి పంపించావు? ఎంతమంది దళిత నాయకులను ఎమ్మెల్యేలు చేశావు? ఎంతమంది దళిత నాయకులను చట్టసభలకు పంపించగలిగావు? మేయర్లు చేయగలిగావు? చెప్పి చైర్పర్సన్ చేయగలవు? మేం చేశామండి. మేం చేసింది ఈ రోజు నేను పాటించేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓ దళిత మహిళను హోంమంత్రిని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఇద్దరికిస్తే ఈ రోజున మంత్రులను, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 మందికి మంత్రి పదవులు ఇచ్చాడు. 2 కార్పొరేషన్లు పెట్టాడు. మాలలకు ఒక కార్పొరేషన్, మాదిగలకు ఒక కార్పొరేషన్ పెట్టాడు. కమిషన్ని విభజించి ఎస్సీలకు కేవలం ఎస్సీ కమిషన్ పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే
అనేకమైన అంశాలు ఈ రోజున మీ మధ్యలోకి వచ్చినాయి. ఒక కేసులే కాదు, ఓ నందిగం సురేష్ గారు, మేరు నాగార్జున గారు, మొండితో ఒక సోదరులు, తాటిపత్తి చంద్రశేఖర్ గారు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు, ఇలా ప్రతి దళిత నాయకత్వాల మీద, సమర్థవంతమైన నాయకత్వాల మీద నువ్వు రాజకీయ దాడి చేసావని చెప్పంటున్నావు. దొంగ కేసులు పెట్టావు, తప్పుడు కేసుల్లో ఇరికించాలని ప్రయత్నం చేశావు, భయభ్రాంతులు చేయాలని చూసావు, మా గొంతు నొక్కాలని చూస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. అది నీ వల్ల కాదని చెప్పంటున్నావు. ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం కోసం, మా జాతిని బాగుపరచుకోవడం కోసం, మా కుటుంబాల్లో వెలుగు నింపుకోవడం కోసం, మా బిడ్డలు చదివించుకోవడం కోసం, మాకు సంపూర్ణమైన సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను తెచ్చుకోవడం కోసం, మళ్లీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం కోసం అహరహరం కష్టపడతామని, నీ వ్యక్తి పరిస్థితుల్లో నీ డ్రామాలకు ఏ ఒక్క దళిత కుటుంబాలు లొంగవని, నిన్ను నమ్మే ప్రసక్తే లేదని నువ్వు అంబేద్కర్ మహాశయుడికి చేసిన అవమానాన్ని ఈ రోజున చిట్ట చివరిగా నేను హెచ్చరిస్తున్నాం. నువ్వు పీపీపీ పద్ధతిలో గనక స్మృతి వనాన్ని తాకావా ఈ రాష్ట్రం అట్టుడుకుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నావు. నువ్వు ఇప్పటికే ఆ విగ్రహాన్ని తాకి తప్పు చేశావు, మళ్ళీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నావు. నేనేం అడగట్లా, తెలంగాణలో స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్మృతి వనం ఉంది కదా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం అదే ఎన్టీఆర్ స్మృతి వనాన్ని వ్యాపార కేంద్రంగా మారుదాం, రోడ్డు తల్ల షాపింగ్ కాంప్లెక్స్ కడదాం, ఇంత భూమి ఎందుకు స్మృతి వనానికి, దానికి 50% తీసేసి ఆయన విగ్రహం సమాజం ఉన్నంత వరకే ఉంచుకుందామంటే నువ్వు ఒప్పుకుంటావా? నీ పార్టీ కార్యకర్తలు ఒప్పుకుంటారా? మరి ఈ ప్రపంచంలో దేవుడిగా దళిత జాతి, ఈ ప్రపంచంలోని అన్ని అణగారిన వర్గాలు కింద ఉన్న బీసీలు, మైనార్టీలతో సహా బాబాసాహెబ్ అంబేద్కర్ని దేవుడితో కొలిచే ఆ దేవుడి యొక్క స్మృతి వనాన్ని నువ్వు వ్యాపార వనంగా చేయాలని చూస్తే చంద్రబాబు నాయుడు గారు కబడ్దారని చెప్పి అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు దాని జోలిపోయిన రోజున నీ మీద యుద్ధం ప్రకటిస్తాం. నిన్ను ఎక్కడ కూడా దళిత వాడల్లోకి రానికన్నా నిర్బంధిస్తాం. నీ యొక్క నీ ఆగడాలను, నీ అరాచకాలను ఊరు వాడా చాడుతాం. నువ్వు పూర్తిగా దళిత వ్యతిరేకవి. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇంకా నువ్వు మాటలకైతే పెదవులతో చెబుతున్నావు, కానీ నీ భావజలంలో ఆయన ఒక దళిత నాయకుడిగా నువ్వు చూస్తున్నావు. అందుకే నీకు చిన్న చూపు ఉందని చెప్పి అంటున్నావు. నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాళ్లకు నమస్కారం పెట్టి క్షమాపణ కోరే వరకు విశ్రమించకుండా పోరాటం చేస్తామని చెబుతూ ఇప్పుడు నందిగం సురేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మరి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి ప్రాంతంకి వచ్చి ఆయన దళితుల పైన, పోనీ అంబేద్కర్ గారి పైన అపారమైన ప్రేమ ఉందని చెప్పడానికి వచ్చినట్టుందే తప్ప నిజంగా స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వ్యక్తిలాగైతే రాలేదు. ఎందుకంటే అన్న చెప్పారు ఇందాక, ఆయనకు సంబంధించిన వ్యక్తులు తప్ప వాళ్ళు ఏదన్నా దళిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తే అప్పుడు సాంగ్స్ పెట్టి కవర్ చేసి ఆ వీడియోలను బయటకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మీరు ప్రజల్లోకి వెళ్ళి మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామనో, సూపర్ 6 ఇచ్చాము, 7 ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు కదా, అవన్నీ నెరవేర్చాం, మీ అందరికీ మేము మేలు చేశాం అని చెప్పి ఈ సెక్యూరిటీలో వీళ్ళందరినీ భయపెట్టకుండా జనాల్లోకి వెళ్ళి అడిగే దమ్ముందా అంటే చంద్రబాబు నాయుడు గారికి లేదు, వాళ్ళ కుమారుడికి లేదు, పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ ధ్యాసలో కూడా లేనట్టున్నారు. అన్న అన్నీ మాట్లాడారు. నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే వ్యత్యాసం, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం ఒకసారి చెప్తాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పదవి వ్యామోహం తప్ప ప్రజలపైన ఏమి ఉండదు ఆయనకి. ఎందుకంటే ఆ భావంతోనే ఆయన సీఎంగా ఎదిగారు. ఇప్పుడు 4వ సారి కూడా సీఎం అయ్యారే తప్ప ఎప్పుడూ కూడా ఒకసారి గెలిచి సెకండ్ పీరియడ్ రిపీట్ అయ్యి గెలిచే పరిస్థితులు ఎప్పుడూ లేవు. నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, గెలవడం, గెలిచిన తర్వాత ప్రజలను గాలికి వదిలేసి 5 ఏళ్ళు తన కార్యకర్తలు, తన దాయాదులు సంపాదించుకొని ఆ సంపద అంతా కూడా మళ్ళీ సెట్ చేసుకొని ఆ సంపదనంతా కూడా మళ్ళీ ఎలక్షన్లో వాడటానికే తప్ప ప్రజలకు మేలు చేయడానికి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం
ప్రజలకు ఏదన్నా చేయాలి మొదటే ప్రకటించారు ఆయన. ఏమనంటే, నేను చనిపోయిన తర్వాత మా నాన్నగారి పక్కన నా ఫోటో కూడా ఉండాలని ఎప్పటికైనా చనిపోతాం కాబట్టి అలాంటి రోజు ఒక దానికోసం నేను పాలన కొనసాగిస్తానని చెప్పారు. కాబట్టి దళితులకు ఎవరు మేలు చేశారు అనే దాని మీదట అన్న వివరించారు. మళ్ళీ నేను కూడా చెప్తా ఉన్నా, మీరు చేసిన అవమానాలు, మీరు చేసిన మోసాలు ఈ 10 నెలల నుంచి ప్రజలందరూ కూడా గమనించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మీరు ఏదో ఒక పుస్తకం రాసుకొని దాని మీద రౌడీజ పరంగా కొంతమంది మీకు అనుకూలంగా ఉన్న పోలీసులను పెట్టుకొని కేసులు పెట్టించి, కొట్టించి, చంపించి, నరికించి ఇష్టానుసారంగా రౌడీ రాజ్యంలాగా మీరు పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడైతే మనల్ని పథకాలు అడుగుతారో ఈ ప్రజలు రోడ్డు ఎక్కకూడదు, మాట్లాడకూడదు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా వాయిస్ వినిపిస్తే దాని మీద కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా కానీ ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. మీరు తప్పు చేసి ఇంకా కూడా ప్రజలకు ఏదో మేలు చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా మిర్చీలకి ధరలు పడిపోయి ప్రజలందరూ కూడా అకాల వర్షాలు వచ్చి ఇబ్బంది పడతా ఉంటే మీరు మ్యూజికల్ నైట్లు పెట్టుకొని హ్యాపీగా నవ్వుకోవడం, సరదాగా కామెడీలు చేసుకోవడం, వాటి మీద నవ్వుకోవడం. అంటే పాలన ఏ స్థితిలో కొనసాగించారనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇక దళితుల పైన మీకు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో మాకైతే అర్థం కాలేదు. కానీ మీరు చేసిన మోసాలు నేను చెప్తా. ఫస్ట్ రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ గారు విగ్రహం పెడతామని చెప్పింది అక్కడ ఐనమూల దగ్గర. ఫస్ట్ వరదొస్తే మునిగే ప్రాంతంలో తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. కానీ కనీసం దానికి ఒక రాయన్న పేర్చారంటే అది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అరే బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, మరి ఆయన ఈ దేశానికి దిక్సూసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన్ని గౌరవిస్తా ఉన్నాయి కాబట్టి అలాంటి ఆయన ఉండాల్సింది మన మధ్య, మన ప్రజల మధ్య అని చెప్పి విజయవాడ టౌన్ నడిబొడ్లో తీసుకొచ్చి పెట్టారు. దాని తర్వాత ప్రభుత్వం మారింది. ఫస్ట్ అటాక్ ఎక్కడ జరిగింది అంటే బిఆర్ అంబేద్కర్ గారి మీదే జరిగింది. అంటే మీకున్న ప్రేమది. పొలుగులు, గడ్డపార్లు, ఉద్యోగస్తులను ఉపయోగించుకొని మరి మీ కార్యకర్తలను బ్యాక్గ్రౌండ్లో ఉండి అందరూ చెప్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరే తొలగించామని చెప్పి. మీరు దెబ్బలు చాలా చూడవచ్చు అక్కడ. మీకు పేరు తొలగించడానికని వచ్చామని చెప్తున్నారు కానీ మీ పగంతా అంబేద్కర్ గారి మీదే తప్ప మరొకటి కాదు. ఆ విగ్రహం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు పగ. ఎందుకంటే మా ప్రాంతంలో తెచ్చిపెట్టారు ఏంటి అనే కడుపు మంట. ఎందుకంటే ఆ స్థలం మీద ఉన్న బిజినెస్ మైండ్ ఎవరిది అనేది రాష్ట్ర ప్రజలు చూశారు. విజయవాడ నగర ప్రజలకు కూడా తెలుసు ఆ స్థలం మీద ఎవరి కన్ను ఉంది, ఆ స్థలం మీద ఏం చేయాలనుకున్నారు. కాబట్టి అదంతా భరించలేక మీరు చేసిన ఉన్మాదం అలాంటిది. ఎలక్షన్ రోజునే 10:30కే డిక్లేర్ అయిపోయింది. మీరు అవకాశం వచ్చిన చేతికి 10:40, 10:50 మధ్యలో మా ఇంటికి వచ్చి మా ఇంటి పైన దాడి చేసి మా ఇంటి పైన మహిళ, మా వైఫ్ని, మా అమ్మని, మా అక్కని, మా దగ్గర వీడియోలు ఉన్నాయి. నేను ఇప్పటివరకు బయటికి రిలీజ్ చేయాల, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి నా దగ్గర. మా వైఫ్ని కాలుతో తన్ని, అంటే మీకు దళితుల పైన ఉన్న ప్రేమ గురించి చెప్తున్నారు కదా. మీరు అంత జరిగితే అవసరమే వచ్చింది. మా అమ్మ ఏం చేసింది, మా వైఫ్ ఏం చేసింది, మా చెల్లెళ్ళు ఏం చేశారు, వాళ్ళందరి పైన జుట్లు పట్టుకొని కాలుతో ఎగిరెగిరితారు. నా కొడుకు దొరికితే కర్ర తీసుకొని కర్రతో కొట్టి గెలిచారు. ప్రజలకు పేరు చేయమని కదా, దళితులను హింసించమని కాదు కదా. మీలో ఒకడు ఎదిగితే అంటే మీకున్న భావం. మా దగ్గర నిన్నటి దాకా వ్యవసాయం చేశారు, పొలం పనులు చేశారు. ఇలాంటి వాడు ఒకసారిగా కారు వేసుకొని తిరగడం, ఒకసారిగా ఎంపీ అవ్వడం భరించలేని తనంతో రకరకాల తప్పుడు ప్రచారాలు, రకరకాల ఉన్మాదమైన ఆలోచనలతో ఎన్ని రకాల కేసులు పెట్టి దాదాపుగా 5 నెలల లోపల పెట్టారు. ఏం మారింది? మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా, మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఛేదరించుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత మాత్రమే నేను బయటకు వచ్చాను. అంటే మీరు ఏ స్థాయికి పడిపోయారనేది గమనించుకోవాలి ఒకసారి. అది సరిపోదన్నట్టు మీరు గెలిచిన 10 నెలల్లో కొట్టడం, నరకడం, చంపడం, ఒక పక్కన మా పైన కేసులు పెట్టడం, మా కుటుంబాన్ని హింసించడం, మా వైఫ్ ఎక్కడికన్నా వెళ్తే పాపం మీ వాళ్ళు ఫాలో అవ్వటం, లాయర్ల దగ్గరికి వెళ్ళినా మా అన్నయ్య, మా వైఫ్ లాయర్ల దగ్గరికి వెళ్ళినా ఫాలో అవ్వటం, బెదిరించడం, రాంగ్ కాల్స్ చేసి యూకే నుంచి అక్కడి నుండి కాల్ చేసి
అక్కడ తిరిగినా మేము వదిలిపెట్టం, ఎక్కడ తిరిగినా వదిలిపెట్టం అని చెప్పి రకరకాలుగా ప్రలోభపెట్టి భయపెట్టి భయభ్రాంతులు చేసి ఏ రకంగా బెదిరించారనేది మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పెడతాం. 5 నెలలు బాధ పెట్టి వచ్చిన దరువు మొదలేసి ఎస్సీల పైన, బీసీల పైన, మైనార్టీల పైన దాడి చేయటం తప్ప ఈ రాష్ట్రానికి మీరేం చేశారు ఒకసారి చెప్పండి. అధికారం చేతిలో ఉంటే, అధికారం చేతికి వస్తే రౌడీజం చేయడం పెద్ద గొప్పే ఉంది, పెద్ద గొప్పే ఉంది. మీ ప్రజలు ఇచ్చింది అందుకు కాదు కదా. జగన్ గారు ఒక పథకం ఇస్తే మేము 4 ఇస్తామని చెప్పారు. మేము జగన్ గారు ఒక మనిషికి పిల్లాడికి అమ్మఒడి ఇస్తే మేము 4గురికి ఇస్తామని చెప్పారు. మీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, 18,000, 18,000 అని దొరికిన కాడాలి డబ్బా కొట్టారు. ఇవాళ ప్రజలు ఎక్కడ మిమ్మల్ని పథకాలు అడుగుతారా అని చెప్పి అనగారిన జాతుల పైన కడుపు మంట పెంచుకొని వాళ్ళ మీద కొట్టడం, తిట్టడం తప్ప మీరేమైనా చేయగలిగారా? ఇది పాలన అంటారా? బీహార్లో మాత్రం ఈ మాత్రం జరిగిందా? అసలు బీహార్ అంటా ఉంటారు కదా, ఆ ఏరియాలోనే ఇలా జరిగిందా? ఎప్పుడైనా ఉందా ఈ రాష్ట్రంలో? కక్షపూరితమైన రాజకీయాలు తప్ప ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో కొనసాగిస్తూ మళ్ళీ దళితులపైన ప్రేమ పుట్టుకొచ్చి అంబేద్కర్ గారు అందరివాడైతే అంబేద్కర్ గారి విగ్రహం ఆ పక్కనే ఉంటే మీ ఇంటికి ఈశాన్య మూలగానే విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇళ్ళ దారిలో ఒకరోజు వెళ్ళి సందర్శించడం కానీ, కనీసం చూడటానికి కానీ కన్నెత్తి ఇదే విగ్రహం అని అనిపించే పరిస్థితులు కానీ మీ దగ్గర ఉన్నాయా? మీరు కావచ్చు, మీ కుమారుడు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. అసలు మన సంబంధం లేదు అన్నట్టుగా అది అక్కడ ఒక విగ్రహం ఉందనేది కనిపించినట్టుగా మీరు యాక్ట్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మీకు అంబేద్కర్ గారు నిన్న గుర్తుకొచ్చారు. అది జయంతి సందర్భంగా మాట్లాడకపోతే బాగోదేమో అని చెప్పి నిన్న గుర్తుకొచ్చింది మీకు. నిన్న మాత్రం ఎందుకు గుర్తుకొచ్చింది? ఆయన పుట్టినరోజు కాబట్టి మనం మాట్లాడకపోతే బాగోదు అని చెప్పి. ఇవాళ మాత్రమే మీరు 10 నెలలు అయ్యి, ఏ నాయకుడని మీరు గమనించండి, 10 నెలల్లో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 10 నెలల వ్యతిరేకత ఎదుర్కొని ప్రజలకు ఏదో రకంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాడని చెప్పుకోవాల్సిన దుస్థితికి వచ్చారు మీరు. అంటే ఇవాళ మీరు పరామర్శ చూడటానికి, పలకరించడానికి, ఒక కష్టాలు తెలుసుకోవడానికి వెళ్తా ఉన్నారంటే మీరు ఎందుకు వెళ్తున్నారనేది ఏంటంటే, ఒక కుటుంబాన్ని ఎంచుకొని, అది మీ పార్టీకి సంబంధించిన అనుకూలమైన వ్యక్తులను పెట్టుకొని మీకు అక్కడ ఎవరో రాకుండా 1 to 1 సినిమా షూటింగ్ లాగా మీ వాళ్ళు జబర్దస్త్ టీము కనుక ఒక వర్క్ చేసి చూసారా, అట్లాంటి వ్యక్తులను పెట్టుకొని చేసేది లాగా చేసి ఆ వీడియోని బయటికి రిలీజ్ చేసి చిన్ననాటి స్నేహితుడు పాపం మీకు 50-70 ఏళ్ళు వచ్చిన తర్వాత చిన్ననాటి స్నేహితుడు గుర్తుకొచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళారా? పాపం మొదటి నుంచి తెలుసు కదా చిన్ననాటి స్నేహితుడని. ఈ హడావుడి కాదు ప్రజలు కోరుకుంటా ఉన్నది. మీ దగ్గర నుండి మీకు ముఖ్యమంత్రికి అవకాశం కల్పించారు, మరి మాకు ప్రజలు ఓటేశారని మీరు చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి, అందుకే మాకు ఇన్ని సీట్లు వచ్చినాయని చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి కూటమి రూపంలో. మరి అలాంటప్పుడు మీరు ప్రజలకు మేలు కదా చేయాల్సింది. మీరు చదువుకోరని ఒక ఆయన అంటాడు, శుభ్రంగా ఉండరని ఒక ఆయన అంటారు. మహానుభావులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరు పుట్టాలని కోరుకుంటారని ఏకంగా ఆయనే మాట్లాడిన సందర్భాలు మనందరం కూడా చూసాం. మాది పదవి వ్యామోహంతో వచ్చిన పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీ ఇది. మరణాన్ని కూడా ఆస్వాదించి ఎప్పటికైనా మరణిస్తాము, మరణించే లోపల మంచోడు అనిపించుకోవాలి, రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత మేలు చేశామని అనిపించుకొని బతకాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటే, 5 సంవత్సరాలు కాదు మేము 4వ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాం, మేము 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 4వసారి కొనసాగిస్తా ఉన్నామని మీరు చెప్పుకున్న తరంలో అసలు మిమ్మల్ని మోయడానికే పుట్టిన పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను మోసం చేయొచ్చా? మీ మీద ఆశ పెట్టుకొని కదా ఓట్లేసింది మీకు. మీరేదో మేలు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు, వీళ్ళు ఇంకా బాగా చేస్తారు అని కదా ఓట్లేసింది మీకు. అలాగనే కదా నోటికి వచ్చిన అబద్ధం వల్ల ఆడితే మీకు ఓటేస్తే. మొన్న ఒక ఆయన అంటా ఉన్నాడు, మేము చెప్పాం నమ్మటం వాళ్ళు తప్పు అని మాట్లాడుతున్నాడు నాతో. మేము చెప్పాం నమ్మటం వాళ్ళు తప్పు, ఇచ్చిన హామీలు ఎప్పుడన్నా నెరవేర్చారా? అది తెలీదా? 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హామీలు నెరవేర్చిన రోజు ఒకటి చూపించండి. 4వసారి నమ్మారంటే మీ తప్పు అని మాట్లాడుతా ఉన్నా. అంటే ప్రజలను మోసం చేయడం మా తప్పు కాదు, మోసపోవడం మీ తప్పు అని చెప్తా ఉన్నారు. అంబేద్కర్ గారు అందరివాడు, ఇది ఒక పదం నేర్చుకున్నారు పాపం.
ఈ మధ్య సినిమా షూటింగ్లు అడావుళ్ళు అన్ని వాటిని పోల్చుకొని పనిచేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇవాళ ఎంతమంది పైన మీకు ప్రేమ పుట్టుకొస్తా ఉంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారితో దళితులకు మేలు చేసిన విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుమారుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పోల్చుకోవద్దు దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా మీరు అవమానం చేశారు, బహిరంగంగా అవమానం చేసి మీడియా ముందు మాట్లాడారు దళితులకు ఎవరు పుట్టాలనుకోని. అదే బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు నా బంధువులు ఉన్నారు అందరూ అని చెప్పాడు. నా బంధువులు దళితులు అని చెప్పాడు. మీరు చెప్పండి ఒక మాట, అట్లా పలానాళ్ళతో మాకు రిలేషన్ ఉంది, పలానాళ్ళు మా ఇంటికి వచ్చి డైలీ అన్నం తిని వెళ్తా ఉంటారని చెప్పండి ఒక మాట. మీరు అవమానం చేసిన నందిగం సురేష్ అనేవాడు 2014 48 గంటలు జైల్లో పెట్టి ఏ ఒక్క ప్రూఫ్ దొరక్క కేసు ఎత్తేసి అయ్యే ఇందులో ఎవడో లేడు, ఏం జరిగిందో మాకు తెలియదని కేసులు ఎత్తేసి మీరు మళ్ళీ 2019 నుంచి మళ్ళీ 24 దాకా పాలన కొనసాగితే ఆ పాలనలో నందిగం సురేష్ ఏదో చేశాడని చెప్పి తప్పుడు కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెట్టి మళ్ళీ జైలుకి దాదాపుగా దగ్గరపడి 5 నెలలు జైల్లో పెట్టిస్తే మీకు దళితులపైన ప్రేమ ఏంటి సార్ ఇందులో? మాకు అర్థం కాదు. పోనీ నందిగం సురేష్ ఒక్కడే కాదు కదా, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖర్ అన్నని, మేరుగు నాగార్జున అన్నని, అలాగనే నందిగం బ్రదర్స్ అన్న మరి అరుణ్ అన్న వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళందరి పైన కేసులు పెట్టారు కదా మీరు. అంటే ఇదా మీకున్న ప్రేమ? దయచేసి మీరు ఉందని చెప్పకండి, ఎందుకంటే ప్రజలు కూడా నమ్మే ఓపిక లేదు, నమ్మరు కూడా. మీకున్నదల్లా 5 సంవత్సరాలు సంపాదించుకోవడం ఎలా అనే దాని మీద ఒక స్టాండ్ ఏర్పరచుకొని దానిలో భాగంగానే ప్రజలకు రావాల్సిన ప్రతి రూపాయిని కూడా మీ పార్టీ నాయకులు కార్యకర్తలు దోచుకుదంటా ఉన్నారే తప్ప మరి ఏ ఒక్కరికి మేలు జరగడంలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తెచ్చిన ప్రతి రూపాయి ఉందని చెప్పారు. అప్పు తెచ్చిన ప్రతి రూపాయి ప్రజలకు ఎక్కడెక్కడ ఇచ్చామని లెక్కలు చూపిస్తా ఉన్నారు. కానీ మరి గెలిచిన 10 నెలల్లోనే 1,25,000 కోట్ల అప్పులు చేశాము, ఎక్కడున్నాయి ఆ డబ్బులు అంటే ఎక్కడ ఎవరన్నా ఆన్సర్ చేస్తారా? ఎవరన్నా చెప్పగలరా ఈ అప్పు ఎందుకు వాడామని చెప్పి? ఎంతసేపటికి ఏదో ఒకటే, ఒక 1500 ఎకరాల రైల్వే స్టేషన్ అంటారు, ఎయిర్పోర్ట్ అంటారు, ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఎంతకాలం ఈ మోసాలు చేస్తూ ఉంటారు. ఈ పాపంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మారటం బాధాకరమైన విషయం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, మీ పాపాలు మరీ పరిపక్వమైపు ఎండిపోయినాయి. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలే తిరగబడతారు, ప్రజలే సమాధానం చెప్తారు. దయచేసి మేము అంబేద్కర్ గారు సంబంధించిన వ్యక్తులమేనో, దళితులకు సంబంధించిన వ్యక్తులమేనో, అంబేద్కర్ గారు అందరు వాడనే మాట మీరు మాట్లాడడం కాదు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంబేద్కర్ గారు అందరు వాడని. మీరు మాత్రం అందరు వాడుగా కాకుండా కొందరు వ్యక్తులుగా మిగిలిపోయి ఇవాళ రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరి పైన కక్షగట్టి పాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో తిరగబడి సరైన సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది.